హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే ఈ వీడియోలో సింపుల్గా సమోసా తయారు చేసి చూపిస్తానండి. అది కూడా హెల్తీగా. నేను మైదా పిండితో అయితే ఏం తయారు చేయట్లేదండి, గోధుమ పిండితో అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే 2 కప్స్ గోధుమ పిండి తీసుకుని అందులో కొంచెం అయితే సాల్ట్ వేసి, వాటర్ అయితే ఒక్కసారి వేయకూడదండి, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా కలుపుకోవాలండి. గోధుమ పిండితో అయితే హెల్తీ అండి పిల్లలకు కూడా. అందుకని నేను ఎప్పుడు సమోసా చేసినా గోధుమ పిండితోనే చేస్తాను, మైదా పిండితో అయితే చేయనండి. కలిపేసి అది ఒక్క హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 4 ఆలు అయితే తీసుకొని అవి కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వడానికి మనం పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను. ఆ తర్వాత కొత్తిమీర కొంచెం వేసాను, ఉడికించిన ఆలు అయితే వేసేసాను ఇందులో. దీంట్లోనే కొంచెం సాల్టు, కొంచెం కారము వేసేసుకొని బాగా మనం మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. చేత్తోనే బాగా మిక్స్ చేసుకోండి, అప్పుడే బాగా కలుస్తుందండి. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయి ఈ సమోసాలు అయితే. అది కూడా హెల్తీగా అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు ఒక చపాతీ అయితే చేసుకొని మధ్యలోకి అయితే ఇట్లా కట్ చేసుకోవాలండి. నేను చూపించినట్టుగా ఒక చపాతీ మనకి 2 సమోసాలు అయితే అవుతాయి. మధ్యలోకి కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న పార్ట్లో చూపిస్తున్నాను కదా నేను, అట్లాగా మనం ఆలు మిక్చర్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆలూది ఇట్లా అయితే పెట్టేసుకొని క్లోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బాగా క్లోజ్ అయితే చేసుకోవాలి, లేదంటే ఆయిల్లో వేయగానే విడిపోయి ఆ కర్రీ అనేది బయటకైతే వచ్చేస్తుంది. అందుకనే క్లోజింగ్ బాగా చేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలండి, బయటకైతే రాకుండా కర్రీ. ఏం టెన్షన్ అయితే వద్దండి, ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకి బయటకైతే రాదు. చూస్తున్నారు కదా, ఇట్లా అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా నేను రెడీ చేసి చూపిస్తాను. ఒక చపాతీ వచ్చి మనకి 2 సమోసాలుగా అయితే తయారవుతాయండి. ఇంకో హాఫ్ అయితే తీసుకొని, చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టుగా అలా మధ్యలో మనం ఆలూ మిక్చర్ అయితే పెట్టుకొని ఇట్లా అయితే క్లోజ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయితే మనం తయారు చేసేసుకోవచ్చండి సమోసాలు. చాలా ఈజీ ప్రాసెస్. సమోసా అంటే అమ్మో కష్టం, చేయలేము అనుకుంటారు కదా అందరూ. అదేముండదండి, చాలా ఫాస్ట్గా క్విక్గా అయితే అయిపోతుంది, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలు. చూస్తున్నారు కదా, ఇట్లా అయితే క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుందాము మొత్తం. నేనైతే 2 చేసి చూపించాను కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయితే అయిపోయిందండి. హీట్ అయిన ఆయిల్లో మనం సమోసాలు చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేగించుకోవాలండి. మీడియం ఆర్ హై చూసుకుంటూ మనం చేసుకోవాలండి, ఇవి ఫ్రై చేసుకోవాలి. వేయగానే తిప్పొద్దండి, కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మనం రెండో వైపుకి టర్న్ అయితే చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ సమోసాలు, ఇంకా హెల్దీ కూడా. మైదా పిండితో అయితే అన్హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండితో అయితే చేసి చూపించానండి. చాలా సింపుల్గా అయితే సమోసాలు అయితే చేసేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ అనేది వేసి ఒక పేపర్లో వేసి, ఒక పేపర్ నాప్కిన్ పైన తీసేసి తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయాయి ఎమ్మీ ఎమ్మీ ఆలు సమోసాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. ఎమ్మీ ఎమ్మీ ఆలు సమోసా అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.